హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న హెచ్చరిక మీ అందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నా. ఈరోజు నా అన్వేషణ కావచ్చు, ఏజుడ్ అని చెప్పి వివిధ వ్యక్తుల గురించి, వివిధ ఇష్యూస్ గురించి యూట్యూబ్లో రచ్చ చేస్తున్నారు. కానీ ఇవి అన్నిటి మధ్యలో ఒక కింద చాప కింద నీరు లెక్క కొన్ని విషయాలు వెళ్ళిపోతున్నాయి. మన రాష్ట్రంలో వివిధ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవే ముఖ్యమైన విషయాలు అన్నట్టు దీనిపైన ఫోకస్ చేయడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మీరందరూ ఒకసారి గుర్తించాలి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ప్రజా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇండస్ట్రీస్ని ఎట్లా అప్రూవ్ చేయాలి, అలా మన వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు రావాలని చెప్పి దానిపైన ఫోకస్ చేయాలి. లేకపోతే ప్రజలకి వివిధ ఏవైతే ఇష్యూస్ని అవన్నిటిని సాల్వ్ చేయాల్సిన సమయంలో మీరు రాష్ట్రంలో సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే దేశంలో లేరో వాళ్ళ విషయాలు కావచ్చు, లేకపోతే వివిధ విషయాల గురించి అంత పబ్లిసిటీ ఇచ్చుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి మీరందరూ ఎందుకు గుర్తించలేరు అర్థం కావట్లేదు. ఇది చాలా కూడా విచారకమైన సిచ్యువేషన్ అండి. ఒకసారి ఏదైనా ఎవరైనా నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళపైన మనము ఒక కొంచెం సేపు డిబేట్ చేసి ఏదైనా చర్చిస్తే ఒక అర్థం ఉంది. కానీ దాని కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు దాని గురించే ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు మాట్లాడితే ఏంటిదని నాకు అర్థం కావట్లే. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటా అనవసరం విషయాలలో దాన్ని ట్రెండింగ్ చేసుకుంటా వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ ప్రజలకి మాత్రం ఏమీ కూడా ఉపయోగకరంగా లేదని చెప్పి మీరందరూ ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పుడు ఈ షార్ట్లో చూస్తున్నారు కదా, ఇక ఎన్నో విషయాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మన దేశంలో ఇలాగనే మారాలి అంటే మనమందరము కూడా కష్టపడి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. చిన్న చిన్న పంచాయతీలు వీటి గురించి వాడన్నది ఇది అన్నాడని చెప్పి దాని గురించి మన సమయం వృధా చేస్తే రాష్ట్రం ముందుకు ఎట్లా పోతుంది అన్న? మనమందరం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీరు ఒకసారి మళ్ళా గుర్తించాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను విన్నతిస్తున్నాను.